నమస్తే మేడం. నమస్తే అయ్యా. మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. అలాగే అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ పేరు, మీ ఊరు, మీ ధ్యాన జీవితాన్ని పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం మేడం. మాది రాసిని చెప్పమంటారా? చెప్పండి. మాది గుంటూరు అయ్యా. నా పేరు నడింపల్లి అన్నసూయమ్మ. నేను ధ్యానానికి 2018లో వచ్చాను. నేను అనారోగ్యంతో మాత్రం రాలేదు, కాలక్షేపంగా సరదా కోసం అని వచ్చాను. అప్పటి నుంచి చాలా బాగుంటుంది, ప్రతిదానికి నేను వెళ్తాను. చాలా ఆరోగ్యంగాను ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఓకే మేడం. మేడం మీ వయసు ఎంత మేడం? నా వయసు 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు? 2018 నుంచి ఫుల్ చేస్తున్నా. అంతకుముందు తెలిసిన అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేవాళ్ళం. ఓకే మేడం. ఇప్పుడు కంపల్సరీ అన్ని ప్రతిదీ మానేసి వంట ఏదైనా చిన్నులపల్లి అసలు ఏం లేదు, కంప్లీట్ ప్రతిదీ మానేసి శాకాహారమే తీసుకుంటాను. ర్యాలీలకు వెళ్తాను. ధ్యానం ముందు మాంసాహారం తినేవారా మేడం? తినేవాళ్ళం సార్. ఓకే. ఇప్పుడు అప్పుడు తిన్నప్పుడు ఎలా అనిపించింది, మానేసాక ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అంతకుముందు చిన్నప్పటి నుంచి అమ్మవాళ్ళు పెట్టేవాళ్ళు కాబట్టి అది బలం అని చెప్పి తినేవాళ్ళం. అదొక ఇదిగా ఉంది. దీనిలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆరోగ్యం ఇంకా మెరుగ్గా చాలా బాగుంది. ఏ ప్రాబ్లమ్స్ లేవు. వచ్చినా మళ్ళీ మనం కాసేపు ధ్యానంలో కూర్చున్నామంటే సెట్ అయిపోతాం. ఓకే మేడం. మేడం ఇప్పుడు మీ ధ్యాన అనుభవాలు ఏమైనా పొందుంటే కొన్ని మా ఛానల్ యొక్క ప్రేక్షకులకు పంచండి మేడం. నేను ఒకసారి భీమవరం వెళ్ళాను, అంతగా తెలియదు. ధ్యానంలో కూర్చుంటే నా బాడీ మొత్తం అసలు ఏం బరువు లేకుండా మన ఊడాకలాగా 3 గంటల ధ్యానంలో కూర్చున్నాము. బాడీ అంతా తేలికైపోయింది. మా మేడం ఒక ఆవిడ ఏంటంటే మీకు ఎనర్జీ వచ్చి ఉంటుందిలేండి అని చెప్పాను అన్నారు. ఏజో విపరీతమైన కళ్ళు వస్తుంటాయి, అందరిని కలుస్తుంటాం. ఒకసారి కృష్ణ అనేది అనమాట, నేను అటు దాటిపోవాలి, ఎలా దాటాలని అనుకుంటుంటే ఇలా చిన్న పిల్లలాగా అయిపోయా. ఆ నీళ్ళలో ఇలా బ్రిడ్జి వచ్చేసింది. ఆ బ్రిడ్జి మీద బుడిగి అదానికి వెళ్ళిపోయాను. అట్లా చాలా చాలా వస్తాయమ్మా. గురువు గారితో ఏమైనా అనుభవాలు ఉన్నాయా మేడం? గురువు గారు చూడటం తిరగటమే, కానీ ఒకసారి వ్యాలీకి వెళ్ళాము అరక. పునుగులు వడ్డం చేస్తూ ఎన్ని కావాలి మేడం అంటే 2 కావాలి సార్ అంటే ఆల్ రైట్ అన్నారు. అట్లా నమస్కారాలు చేసుకోవటం. ఓకే. ఎంతసేపు కూర్చుంటారు మేడం ఇంట్లో ధ్యానం? ఒక 2 పూట్ల కంపల్సరీ చేస్తానమ్మా. ఒక్కో టైం 3 గంటలు కూర్చుంటా, ఒక్కోసారి 2 గంటలు కూర్చుంటా. వీళ్ళు ఉన్నప్పుడు కూర్చుంటే ప్రతి క్లాసులకు వెళ్తానమ్మా. మాకు ఆదివారం క్లాసులు, ర్యాలీలు అన్నీ ఉంటాయి, అన్నిటికి వెళ్తాను. ఏది మిస్ అవ్వను. ఇది కూడా మిస్ అవ్వాలి, చూసారు. ఓకే మేడం. అలాగే ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళి క్లాసెస్ చెప్పారా మీరు? క్లాసులు అయితే చెప్పలేదమ్మా. మన ఇంటి పక్కన వాళ్ళకి ఇలా చేసుకుంటూ మంచిదని ఇట్లా మన ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పి ఇంటి పక్కన 40 రోజులు క్లాసులు పెట్టించాను. అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు, 4 సప్తామాలు అట్లా ఫుల్గా తిరిగి. పౌర్ణమి ధ్యానానికి అమావాస్య ధ్యానానికి ఏమైనా తేడా తెలుసుకున్నారా మేడం? అంటే అప్పుడు 7 రోజులే ఒక సస్తామా. అమావాస్య రోజు కాసేపు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మనం ఏర్పాట్లు చూడాలి కదా, పెద్ద కూర్చోం కదమ్మా. ఏరే చోటకు పోయినప్పుడు హ్యాపీని కడతాలు వెళ్ళాను, అరక వెళ్ళాను, మన కొట్టాలు వెళ్ళందంటూ వెళ్ళలేదు, ప్రతిదీ వెళ్తాను నేను. ఓకే. ఇక్కడ దారిపిల్ల అంతా ఎలా అనిపిస్తుంది ప్రకృతి వడిలో? అలాగే ప్రయాణం మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది నాన్న. ట్రైన్ లేదు, బస్సు. కానీ ఈ వాటర్ది అందరూ నువ్వు వెళ్ళలేవు అన్నారు. నేను తట్టుకోలేదు. ఇంత దూరం వచ్చి వెళ్ళకుండా ఉండడం అనేది నా మనసు అంగీకరించదు, మనం ఓడిపోయినట్టు. అందుకని అయినా చూద్దాం, ట్రై చేద్దాం. ఎందుకంటే చేయకూడదు, మనం చేస్తే ఎవరో ఒకరు తీసుకెళ్తారు. మనకు ప్రతిసారి మేము నమ్మకం ఉంటే ఎవరైనా ఏదైనా ఎక్కిపోగలుగుతారు. జగన్నాథ్ గట్టు యాత్రలు వెళ్ళా, చివరికి వెళ్ళిపోయాక నేను ఎవరు ఆధారం లేకుండా. ఆ నమ్మకం నాకు ప్రతిసారి అంటే చాలా నమ్మకం. అంతే, ప్రతిదీ కూడా. ఓకే మేడం. అలాగే ఇప్పుడు దాకా ఎక్కడైనా శాఖాహార ర్యాలీలో పాల్గొన్నారా? ఫుల్గా గుంటూరులో 4 కిలోమీటర్లు. ఓకే మేడం. మీకు బాగా అనుభవం పొందిన శాఖాహార ర్యాలీ ఏదైనా ఉందా? అన్నీ నాకు ఆనందమేనమ్మా. ప్రతి దానిలో నేను అందరితో హ్యాపీగా ఉంటాను. ఆడ మగ అనుకుంటా ప్రతి మాస్టర్స్ కానీ మా ఎవరితోనైనా నేను నన్ను పెద్దమ్మ అని అందరూ హ్యాపీగా సంతోషం. మా పూలు వస్తుందంట. ఏం పడుతుందా అది అబ్బాయి చెబుతున్నాడు, దగ్గర పెట్టుకోమని అంతే. ఓకే. అలాగే ఇప్పుడు నేటి యువతరం ఉన్నారు, వాళ్ళకి ధ్యాన సందేశానికి అంటే ధ్యాన మార్గంలోకి రావడానికి మీరు ఏమైనా సందేశం ఇస్తారు? ఇచ్చిన వాళ్ళు ఎక్కడ నవ్వుతున్నారు. ఏంటి మీరు మొన్నటిదాకా శాఖాహారం తీసి ఇప్పుడు మమ్మల్ని
వద్దంటున్నా, మా మనవరాళ్ళే ఉన్నారు, మీకు నెలకి 2,000 ఇస్తా ఒక్కొక్కళ్ళకి ధ్యానం చేయండి అంటే, మొన్నటిదాకా మీరు తిని ఇప్పుడు మమ్మల్ని వద్దంటున్నారు. ఓకే, మరి ఇంకేం చెప్పాలి నాన్న? అంతేలేండి. అంటే ఇప్పుడు మొత్తం నేటి యువతరం గురించి నేను అడిగాను మేడం. ఇప్పుడు వాళ్ళు ధ్యాన మార్గంలోకి రావాలంటే సందేశం ఏమి ఇస్తారని? ఇంక సందేశం ఇంక వాళ్ళ ఇష్టం. కొంతకాలం పట్టిద్ది నాన్న వాళ్ళు రావాలంటే, ఓకే అండి. తొందరగా రాలేరు. మనం కూడా 60 ఏళ్ళ వయసులో వచ్చాం కదా, అవును. మనకి తెలియదు ఆ వయసులో. ఇప్పుడు వచ్చినా వాళ్ళు తెలుసుకోవటం లేదు. అవునండి. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళే వెళ్తారు. ఓకే, ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కి కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం. నీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.